Hello all, welcome to Shri Bhava Job Seller channel. So in this video we are going to discuss about the top 50 MCQs part 2 of the subject general science. Okay, here we go with the first question. Which of the following is a measure of the turbidity of water? Option A pH, option B BOD, option C NTU అంటే nephelometric turbidity units, option D is TDS అంటే total dissolved solids. pH అంటే pH మనకు తెలుసు, potential of hydrogen atoms, and next BOD అంటే biological oxygen demand. So the answer is option C, that is NTU. మనకి ఇక్కడ ఆన్సర్ లోనే ఇచ్చారు, క్వశ్చన్ లోనే ఇచ్చారు ఏమని, నెఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. NTU అంటే ఏంటి అంటే నెఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్స్. ఇట్ మెజర్స్ ద టర్బిడిటీ అంటే క్లౌడీనెస్ ఆఫ్ వాటర్ అనమాట. అందులో ఏమైనా సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని మెజర్ చేయడం. BOD అనేదేమో మెజర్స్ ఆర్గానిక్ పొల్యూషన్. TDS వచ్చేసేమో టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అన్నమాట. ఓకే, సాలిడ్స్, సాల్స్ కాదు ఇది. Second question. The phenomenon of splitting of white light into its constituent colors is called as option A reflection, option B refraction, option C dispersion, option D is diffraction. So the answer is option C, that is dispersion. Okay, మనకి ఏమైతుంది, డిస్పర్షన్. ఇప్పుడు ఒక ప్రిజం అనేది మనం తీసుకుంటే ఒక వైట్ లైట్ని మనం పంపించినప్పుడు ఈ వైట్ లైట్ కాస్త మనకి నెంబర్ 7 విబ్జిఆర్ కలర్స్ లాగా వస్తాయి అనమాట. సో దీన్ని డిస్పర్షన్ అంటాం. ఓకే, స్ప్లిట్స్ వైట్ లైట్ ఇంటూ విబ్జిఆర్ యాజ్ ఐ హ్యావ్ సెడ్ జస్ట్ నౌ డ్యూ టు డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఫర్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. ఓకే, బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ వేవ్ లెంత్స్ మనకి అట్లా డిఫరెంట్ కలర్స్ లాగా వస్తుంది అనమాట వైట్ లైట్ నుండి ప్రిజం నుండి పంపించినప్పుడు. దాన్ని డిస్పర్షన్ అంటాం. ఓకే, third question. Which of the following Indian missiles is designed as a subsonic cruise missile? Option A Agni 5, option B Prithvi 2, option C Nirbhay, and option D is Trishu. So the answer is option C, that is Nirbhay. Okay, మనకి నిర్భయ్ అనేది సబ్సోనిక్ అంటే మ్యాక్ నెంబర్ వచ్చేసి 0.7 to 0.9 ఉంటుంది. ఇది లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అన్నమాట. ఓకే, నిర్భయ్ అనేది సబ్సోనిక్ది, సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అగ్ని వచ్చేసి బలాస్టిక్ మిసైల్, పృథ్వీ వచ్చేసి కూడా బలాస్టికే, వేరే త్రిశూల్ వచ్చేసి షార్ట్ రేంజ్ SEM. ఓకే, fourth question. The main function of the ozone layer in the stratosphere is option A trap heat, option B absorb ultraviolet radiation, option C reflect radio waves, and option D is produce rain. So the answer is option B, that is to absorb the ultraviolet rays radiation అన్నమాట. మనకి స్ట్రాటోస్పియర్ లేయర్లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది అన్నమాట. స్ట్రాటోస్పియర్ జోన్లో ఆ ఓజోన్ లేయర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ అబ్జర్బ్స్ ఆల్మోస్ట్ 97 to 99% ఆఫ్ ద హార్మ్ఫుల్ UVB ఇంకా UVC రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నారు, ద అటామిక్ ఎనర్జీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1948 అంటున్నారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ద ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ స్మైలింగ్ బుద్ధ అనేది వాస్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 1974 అన్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అన్నమాట. అంటే 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే ఇచ్చారు. ఏంటి, అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1948లో అండర్ హోమీ బాబా. నెక్స్ట్ స్మైలింగ్ బుద్ధ కూడా మనకి పోఖ్రాన్ 1లో జరిగింది, విచ్ హ్యాస్ కండక్టెడ్ ఆన్ May 1974. So both the statements are correct. Sixth question. Which of the following is a waterborne disease? Option A malaria, option B dengue, option C cholera, option D rabies. So the answer is option C, that is cholera. మనకి కలెరా అనేది వైబ్రో కొలేరియా అని వస్తుంది. ఇట్ స్ప్రెడ్స్ వయా కంటామినేటెడ్ వాటర్. మనకి మలేరియా ఇంకా డెంగ్యూ అనేది ఏమో వెక్టార్ బాండ్ డిసీజ్ అనమాట. రబీస్ వచ్చేసి యానిమల్ బైట్ ద్వారా వస్తుంది. సెవెంత్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్రో చైర్పర్సన్స్ విత్ దేర్ నోటబుల్ కాంట్రిబ్యూషన్స్. చైర్పర్సన్స్ ఇచ్చారు, ఇంకా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. చైర్పర్సన్స్ నేమ్స్ ఏమి ఇచ్చారు, K శివన్, AS కిరణ్ కుమార్, నెక్స్ట్ K రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్లో మనకి ఏమి ఇచ్చారు ఆప్షన్స్ అంటే ఏలో మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM, బిలో చంద్రయాన్ 2 మిషన్, సిలో మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM. ఓకే, రెండు కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంట. ఓకే,
అదేంటి అంటే మనకి కే శివన్ గారు వచ్చేసి చంద్రయాన్ 2 ఇన్ 2019లో. నెక్స్ట్ ఏఎస్ కిరణ్ కుమార్ గారు వచ్చేసి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇన్ ద ఇయర్ 2013 టు 2014. నెక్స్ట్ కే రాధాకృష్ణన్ గారు కూడా మనకి మామ్ గురించి అనమాట, అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ గురించి లాంచ్ ఫేజ్ లో. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బీసీఏ. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 8th question. The chemical formula of the methane is option A CH4, option B CO2, option C C2H6 and option D is C3H8. So the answer is option A, that is CH4. Okay, మనకి మీథేన్ లో మనకి ఒక కార్బన్ ఉంటుంది, 4 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనకి CH4 వస్తుంది. సో మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ అన్నమాట. 9th question. Which part of the human eye controls the amount of the light entering into the eye? Option A cornea, option B iris, option C lens and option D is retina. So the answer is option B iris. Okay, మనకి ఐరిస్ అనేది కలర్డ్ పార్ట్ అన్నమాట, విచ్ కాంట్రాక్ట్స్ ఆర్ డైలేట్స్ టు రెగ్యులేట్ ది ప్యూపిల్ సైజ్, కంట్రోల్స్ లైట్ ఎంట్రీ అనమాట. వెరస్ కార్నియా వచ్చేసి ఇట్ ప్రొటెక్షన్ రిఫ్రాక్షన్ కోసం, నెక్స్ట్ లెన్స్ వచ్చేసి ఫోకసింగ్ కోసం, రెటినా వచ్చేసి ఇమేజ్ డిటెక్షన్ కోసం అనమాట. 10th question. India's first indigenous COVID-19 mRNA vaccine developed by Genova is named as option A Covishield, option B Covaxin, option C Gemcovac OM, option D Zycov D. So the answer is option C, that is Gemcovac OM. మనకి జెమ్కోవాక్ ఓఎం అనేది జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ వాళ్ళు జనరేట్ చేశారు. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. వెరస్ జైకోవ్ డి వచ్చేసి జైడస్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ ఎ డిఎన్ఏ ప్లాస్మిడ్ వ్యాక్సిన్ అన్నమాట. 11th question. The National Green Tribunal NGT was established in which of the following years? Option A 2005, option B 2010, option C 2015 and option D is 2018. So the answer is option B, that is 2010. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డ్ అనేది మనకి ఎప్పుడు అంటే 2010లో ఎస్టాబ్లిష్ అయింది. డేట్ వచ్చేసి 18th October. ఓకే, 18th October 2010లో ఢిల్లీ ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ స్పీడీ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అన్నమాట దాని యొక్క మెయిన్ ఫంక్షనింగ్. Next, 12th question. Which of the following is an example of noble gas? Option A oxygen, option B nitrogen, option C argon and option D is hydrogen. So the answer is option C, that is argon అన్నమాట. మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రినాన్ ఇవన్నీ కూడా ఇనర్ట్ అంటారన్నమాట. ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, లేదా ఫుల్ అవుటర్ షెల్ అనమాట. అంటే మనకి అవుటర్ షెల్ మనం మాలిక్యూల్స్ తీసుకున్న ఆర్బిట్స్ తీసుకుంటాం కదా, ఇట్లా మాలిక్యూల్స్లో ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు ఈ షెల్స్ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎటువంటి మాలిక్యూల్స్ అనేవి ఉండనమాట. ఆర్గాన్ ఈస్ ద మోస్ట్ అబుండెంట్ నోబుల్ గ్యాస్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ అనమాట. ఆల్మోస్ట్ ఎంత 0.93% ఉంటుంది. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ 13th question. Consider the following statements about the GSAT series of the satellites. First statement వచ్చేసి GSAT satellites are primarily used for the communication. Next, second వచ్చేసి GSAT 11 is a high throughput satellite. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు? సో ద ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మనకి జీసాట్ సిరీస్ అంటే ఏంటి? జియో స్టేషనరీ శాటిలైట్స్ అనమాట, విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్కి, బ్రాడ్బ్యాండ్ కోసం చేశారు వీటిని. నెక్స్ట్ జీసాట్ 11 వచ్చేసి విచ్ ఈస్ లాంచ్డ్ ఇన్ ద 2018. ఇట్ ఈస్ హై త్రూపుట్ 100 Gbps అనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 14th question. The process by which plants lose water vapor through their leaves is called as option A condensation, option B transpiration, option C evaporation, option D sublimation. So the answer is option B, that is transpiration. Okay, మనకి ట్రాన్స్పిరేషన్ ద్వారా లాస్ ఆఫ్ వాటర్ వేపర్ ఉంటుంది ఫ్రమ్ ద ప్లాంట్ లీవ్స్ నుండి మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద స్టొమాటా, ప్లాంట్ లీవ్స్లో ఉండే స్టొమాటా నుండి మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, 15th question. Which of the following is not a renewable energy source? Option A solar, option B wind, option C natural gas, option D is tidal. So the answer is option C, that is natural gas. మనకి natural gas పేర్లో natural gas కానీ it is a fossil fuel కదా, సో which is non renewable. ఓకే, సో not a renewable అని అడిగారు, సో నాన్ రెన్యూవబుల్ సోర్స్ అనమాట, ఎనర్జీ సోర్స్. సోలార్, విండ్ కానీ టైడల్ కానీ ఇవన్నీ కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్.
16th question. The DRDO developed Arjun. It is a option A main battle tank, option B howitzer artillery gun, option C fighter aircraft, and option D is anti-aircraft. So the answer is option A, that is main battle tank అన్నమాట. మనకి అర్జున్ ఎంబీటీ అంటే ఏంటంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద డిఆర్ఎంఓ. ఇట్ ఈస్ డిఆర్డిఓ ఫర్ ఇండియన్ ఆర్మీ అన్నమాట. Next, which of the following vitamin C is a fat soluble? Option A vitamin B1, option B vitamin B12, option C vitamin C, and option D is vitamin E. So the answer is option D, that is vitamin E అన్నమాట. మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే A, D, E, K. ఓకే, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట, విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద లివర్ ఆర్ అడిపోస్ టిష్యూ. నెక్స్ట్ బి కాంప్లెక్స్ ఇంకా సి అనేవి వాటర్ సాల్యుబుల్ minerals, sorry, water soluble fats, okay, sorry, water soluble vitamins. 18th question. The Bharat Stage BS emission standards in India are based on which international model? Option A Euro standards, option B EPA standards from USA, option C Japanese standards, and option D is Chinese standards. So the answer is option A, that is Euro standards అన్నమాట. మనకి భారత్ స్టేజ్ బిఎస్ అయితే ఉందో దాని యొక్క నార్మ్స్ అన్ని బేస్డ్ ఆన్ ద యూరో ఎమిషన్ స్టాండర్డ్స్ పైన ఉన్నాయి. దట్ ఈస్ బిఎస్ 6 ఈక్వాలెంట్ టు యూరో 6 అన్నమాట. Next, 19th question. Match the following scientific instruments with their uses. Instruments ఇచ్చారు, యూఎస్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే స్పెక్ట్రోఫోటోమీటర్, క్యాలరీమీటర్, pH meter. Next, యూఎస్ ఏమి ఇచ్చారు మనకి? మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ at different wavelengths, measure heat of chemical reactions, measure acidity or alkalinity. So the answer is మనకి ఏంటి అంటే స్పెక్ట్రోమీటర్ వచ్చేసి దేనికి అంటే లైట్ ఇంటెన్సిటీ ఎట్ వేవ్ లెంత్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాలరీ మీటర్ వచ్చేసి హీట్ మెజర్మెంట్ కోసం. నెక్స్ట్ పిహెచ్ మీటర్ వచ్చేసి యాసిడిటీ ఆర్ ఆల్కలినిటీ కోసం యూజ్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 1A, సెకండ్ బి అండ్ థర్డ్ ఈజ్ సి. 20 question. Which Indian scientific organization developed the Param series of the supercomputers? Option A ISRO, option B DRDO, option C CDAC, option D CSIR. So the answer is option C, that is CDAC. Okay, మనకి CDAC అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, పూణేలో ఉంది. దిస్ హ్యాస్ డెవలప్డ్, ఈ CDAC వాళ్ళు డెవలప్ చేశారు పరం సిరీస్ అనేది సూపర్ కంప్యూటర్స్లో, విచ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ పరం 8000 ఇన్ ద ఇయర్ 1991. 21st question. The normal pH range of human blood is approximately option A 6.5 to 7, option B 7 to 7.3, option C 7.35, option D is 7.8 to 8. So the answer is option C, that is 7.35 to 7.45. మనకి హ్యూమన్ బ్లడ్ యొక్క pH అనేది ఆల్మోస్ట్ ఎంత రేంజ్లో ఉంటుంది అంటే 7.35 to 7.45 మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్లైట్లీ ఆల్కలైన్ అనమాట. బిలో 7.35 ఉంటే దాన్ని అసిడోసిస్ అంటాం, ఎబో 7.45 ఉంటే దాన్ని ఆల్కలాసిస్ అంటాం. ఓకే, 22nd question. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎస్ఎల్వి గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఇట్ ఈస్ డిజైన్ టు లాంచ్ మినీ, మైక్రో ఆర్ నానో శాటిలైట్స్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వచ్చేసి ఇట్ హ్యాస్ ఏ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ అరౌండ్ 72 hours. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు, అదేంటంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనకి ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ దేనికి అంటే ఇన్ ఆర్డర్ టు క్యారీ పేలోడ్స్ అప్ టు 500 kgs టు లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. టర్న్ అరౌండ్ టైమ్ అప్రాక్సిమేట్లీ 72 hours ఉంటుంది. ఇది ర్యాపిడ్ లాంచ్ క్యాపబిలిటీ ఉంటుంది దీనికి. ఓకే, ఇది దేనికోసం మినీ, మైక్రో ఇంకా నానో శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి డిజైన్ చేశారు ఎస్ఎస్ఎల్విని. ఆ పేరులోనే ఉంది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని. 23rd question. Which of the following is a common method for removing the hardness of the water? Option A filtration, option B boiling, option C chlorination, option D is aeration. So the answer is option B, that is boiling. మనకి బాయిలింగ్ అనేది టెంపరీ హార్డ్నెస్ ని రిమూవ్ చేస్తుంది. టెంపరీ హార్డ్నెస్ ఇస్ ఆల్సో కాల్డ్ as కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అనమాట. పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేసి ఇట్ రిక్వైర్స్ అయన్ ఎక్స్చేంజ్ కానీ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ కానీ కావాలి పర్మనెంట్ హార్డ్నెస్కి. whereas temporary hardness ki boiling అనేది enough అన్నమాట. 24th question. The National Institute of Nutrition NIN is located in which Indian city? Option A New Delhi, option B Kolkata, option C Hyderabad, and option D is Chennai. So the answer is option C,
సి దట్ ఈస్ హైదరాబాద్. ఓకే, మనకి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NIN అనేది హైదరాబాద్లో ఉంది, విచ్ వర్క్స్ అండర్ ICMR. ఇట్ ఈస్ ఇండియాస్ ప్రీమియర్ న్యూట్రిషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. 25th question. Which of the following disease is caused by a virus? Option A typhoid, option B tetanus, option C influenza, option D is cholera. So the answer is option C, that is influenza. మనకి influenza అనేది flu అన్నమాట. It is caused by the arthomyxoviruses. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా, టిటానియస్ కూడా బ్యాక్టీరియా, వెరాస్ కొలెరా కూడా బ్యాక్టీరియానే. ఓన్లీ ఇన్ఫ్లుయెన్జా అనేది ఫ్లూ విచ్ ఈస్ కాస్డ్ బై ద వైరస్ అన్నమాట. 26th question. The Pradhan Mantri Ujjwala Yojana is related to option A solar panel installation, option B LPG connections for poor households, option C LED bulb distribution, option D electric vehicle subsidies. So the answer is option B, that is LPG connections for poor households అన్నమాట. మనకి PMUY అంటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనేది మనకి ఇన్ ద ఇయర్ 2016లో లాంచ్ చేశారు. ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీ LPG connections to the women from the below poverty line households to reduce the indoor air pollution. 27th question. Which of the following is correctly matched regarding to ISRO's remote sensing satellites? మనకి ఏ ఏమంటుంది, కార్టోసాట్ ఓషియోనోగ్రఫీ కోసం అని, బి వచ్చేసి రీసాట్ రేడార్ ఇమేజింగ్ ఆల్ వెదర్ కండిషన్స్లో వర్క్ చేస్తుందని అంటున్నారు, సిలో ఇన్సాట్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ కోసం అని, డిలో ఓషన్ సాట్ కార్టోగ్రఫీ కోసం అని. సో ద ఆన్సర్ ఏంటి అంటే మనకి బి రీసాట్ అన్నమాట. రీసాట్ వచ్చేసి రేడార్ ఇమేజింగ్ ఫర్ ఆల్ వెదర్ కండిషన్స్. సో రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ అనమాట. రీసాట్ అంటే ఇట్ యూజెస్ సింథటిక్ అపర్చర్ రేడార్ SCRని యూజ్ చేసుకొని ఆల్ వెదర్ డే అండ్ నైట్లో మనకి ఇమేజింగ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ కార్టోసాట్ వచ్చేసి కార్టోగ్రఫీకి, ఇన్సాట్ వచ్చేసి కమ్యూనికేషన్ కోసం, ఓషన్ సాట్ వచ్చేసి ఓషియోనోగ్రఫీ కోసం. 28th question. The process of conversion of a solid directly into a gas is called as option A condensation, option B sublimation, option C deposition, option D is fusion. So the answer is option B, that is sublimation. మనకి ఏదైనా ఒక మెటీరియల్ అంటే సాలిడ్లో ఉన్నదాన్ని దాన్ని డైరెక్ట్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తే దాన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాం. సాలిడ్ టు గ్యాస్ డైరెక్ట్లీ, ఓకే, దీన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి నాఫ్థలిన్ బాల్స్. నెక్స్ట్ డ్రై ఐస్. ఓకే, డిపాజిషన్ ఈజ్ రివర్స్. డిపాజిషన్ అంటే ఏంటి, గ్యాస్ నుండి సాలిడ్కి ఫామ్ అవ్వడం. 29th question. Which of the following is a greenhouse gas with the highest global warming potential GWP over 20 years? Option A CO2, option B CH4, option D is SF6 sulfur hexafluoride and option D is N2O. So the answer is C, option C, that is ఏంటి SF6 sulfur hexafluoride. మనకి SF6 ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ 23,500 ఉంది అనమాట ఓవర్ 100 years, విచ్ ఈస్ ద హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద కామన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. CO2కి వచ్చేసి మనకి 1 ఉంది బేస్ లైన్. 30 question. The LCA Tejas developed by DRDO and ADA is a option A light combat helicopter, option B light combat aircraft, option C unmanned aerial vehicle, option D trainer aircraft. So the answer is option B. మనకి క్వశ్చన్ లోనే ఉంది. LCA అంటే ఏంటి, LCA అంటే లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఇట్ ఈస్ a 4.5 generation multi role fighter. It has inducted in the year 2016. 31st question. Consider the following pairs. Plant nutrient ఇచ్చారు, వాటి యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నెక్స్ట్ డెఫిషియన్సీ వచ్చేసి ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, పూర్ రూట్ గ్రోత్, టిప్ బర్న్ ఆఫ్ లీవ్స్. సో ద ఆన్సర్ ఈస్ మనకి ఏంటి అంటే నైట్రోజన్ వచ్చేసి క్లోరోఫిల్ ఎల్లోయింగ్ వల్ల, నెక్స్ట్ ఫాస్ఫరస్ వచ్చేసి పూర్ రూట్స్ ఉంటుంది, పొటాషియం వచ్చేసి టిప్ బర్నింగ్ అనమాట. సో ద ఆన్సర్ ఈస్ ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. ఓకే, మనకి ఇచ్చిన 3 స్టేషన్స్ కరెక్టే. సో ఆప్షన్ డి. 32nd question. The mission Sagar launched by India during the COVID-19 pandemic was related to option A vaccine development, option B humanitarian aid to island nations, option C deep sea mining, option D is marine pollution assessment. So the answer is option B, that is humanitarian aid to island nations. మనకి మిషన్ సాగర్ అనేది మే నుండి జూన్ 2020లో జరిగింది. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫుడ్, మెడిసిన్స్, మెడికల్ టీమ్స్ టు ఎవరెవరికి ఐలాండ్స్లో ఉన్న వారికి లైక్ మాల్దీవ్స్, మారిటస్, మడాగాస్కర్, కొమరోస్ అండ్ సేషెల్స్. ఓకే,
ఇదంతా కూడా దీని గురించి. నెక్స్ట్ 33rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బయోడిగ్రేడబుల్ పాలిమర్? ఆప్షన్ ఏ పాలీఇథిలిన్, ఆప్షన్ బి పాలీలాక్టిక్ యాసిడ్ PLA, ఆప్షన్ సి పాలీస్టిరైన్ అండ్ ఆప్షన్ డి ఈస్ పాలీవినైల్ క్లోరైడ్ PVC. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ పాలీలాక్టిక్ యాసిడ్ అన్నమాట, PLA. మనకి ఇట్ ఈస్ ఎ PLA అనేది బయోడిగ్రేడబుల్ విచ్ హ్యాస్ మేడ్ ఫ్రమ్ ద కార్న్ స్టార్చ్ కానీ షుగర్ కేన్ నుండి తయారు చేస్తారు దీన్ని. పాలీఇథిలిన్ ఇంకా PVC ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్. 34th క్వశ్చన్, ద పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఎట్ విచ్ ఇన్స్టిట్యూట్? మనకి పరం రుద్ర అనే సూపర్ కంప్యూటర్ ఉంది కదా, అది ఏ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ IIT బాంబే, ఆప్షన్ బి జియాంట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ GMRT విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ పూణే, ఆప్షన్ సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లొకేటెడ్ బెంగళూరు, ఆప్షన్ డి CDAC located at Chennai. So the answer is option B, that is Giant Metriwave Radio Telescope GMRT located Pune. Which of 35th question, which of the following statements about the sound is correct? Option A, sound travels faster in water than in steel. Option B, sound travels faster in air than in water. Option C, sound travels fastest in solids. Option D, sound cannot travel through liquids. So the answer is option C, that is sound travels fastest in the solids. మనకి సాలిడ్స్ లోనే ఎక్కువ ఫాస్ట్ గా సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టీల్, దానికి ఎంత అంటే ట్రావెలింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 మీటర్ పర్ సెకండ్ డ్యూ టు ద క్లోజర్ పార్టికల్స్. ఓకే, ఎయిర్ లో మనకి 340 ఉంటుంది, వాటర్ లో వచ్చేసి 1500 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. 36th question, the NAVIC system of ISRO is India's. Option A, regional navigation satellite system. Option B, earth observatory satellite constellation. Option C, communication satellite network. Option D, space telescope. So the answer is option A, that is for the regional navigation satellite system అనమాట. NAVIC అనేది, NAVIC అంటే ఏంటి? navigation with Indian constellation, regional navigation system covering India and 15 kilometers beyond, IRNSS series అన్నమాట ఇది. 37th question, which of the following pollutants is responsible for the blue baby syndrome in infants? Option A, arsenic, option B, lead, option C, nitrate in drinking water, and option D is mercury. So the answer is option C, that is nitrate in drinking water. మనకి డ్రింకింగ్ వాటర్లో నైట్రేట్ అనేది ఉండి కంటామినేట్ వాటర్ అయితే అవి మనం తాగినప్పుడు we causes methemoglobinemia which is also called as blue baby syndrome in infants అన్నమాట. 38th question, match the following Indian scientists with their fields. సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు, ఫీల్డ్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమంటున్నారు. GN రామచంద్రన్, MS స్వామినాథన్, RA మషేల్కర్. మనకి ఫీల్డ్ వచ్చేసి ప్లాంట్ బయాలజీ ఒకటి ఇచ్చారు, బయోఫిజిక్స్ ఒకటి ఇచ్చారు, కెమికల్ ఇంజనీరింగ్ CSIR ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈస్ మనకి GN రామచంద్రన్ గారు బయోఫిజిక్స్ గురించి, రామచంద్రన్ ప్లాట్ ఫర్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ అనమాట. MS స్వామినాథన్ గారు ప్లాంట్ బయాలజీ ఇంకా గ్రీన్ రెవల్యూషన్ కోసం. RA మషేల్కర్ వచ్చేసి కెమికల్ ఇంజనీర్, హీఈస్ ఎ ఫార్మర్ DG CSIR. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ A, 1B, 2A and 3C. 39th question, which of the following is an endothermic reaction? Option A, burning of wood. Option B, photosynthesis. Option C, respiration. Option D is neutralization of the acid and base. So the answer is option B, that is photosynthesis. మనకి photosynthesis అనేది it absorbs the energy, సో అందుకే అది ఎండోథర్మిక్. బర్నింగ్, రెస్పిరేషన్, న్యూట్రలైజేషన్, రిలీజ్ ఎనర్జీ, ఎగ్జోథర్మిక్. 40 question, the Greenco group prominent in Telangana is associated with Greenco group అనేది దేంతో అసోసియేటెడ్ ఇన్ తెలంగాణలో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ బి పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఆప్షన్ సి విండ్ టర్బైన్ ప్రొడక్షన్, ఆప్షన్ డి is electric vehicle batteries. So the answer is option B, that is pumped hydro storage and renewable energy. మనకి గ్రీన్కో గ్రూప్ వాళ్ళు హైదరాబాద్ బేస్ పైన ఇట్ హ్యాస్ స్పెషలైజెస్ ఇన్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. 41 question, which of the following is not a function of the liver in humans? A, production of bile. C, bile juice అనమాట. స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్. ఆప్షన్ సి ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్. ఆప్షన్ డి ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్ అన్నమాట. మనకి ఇన్సులిన్ అనేది జనరల్ ఎక్కడ అంటే ప్యాంక్రియాస్లో ప్రొవైడ్ చేస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. బీటా సెల్స్ ఆఫ్ ద ఐస్లెట్స్ ఆఫ్ లాగర్హన్స్, నాట్ లివర్లో కాదు. లివర్ ప్రొడ్యూసెస్ ఏంటి? బైల్ జ్యూస్. ఇట్ స్టోర్స్ ద గ్లైకోజన్ అండ్ ఇట్ ఫిల్టర్స్ ద బ్లడ్.
and cup for cells అన్నమాట. 42nd question. Consider the following statements about the Poshan Abhiyan. Statement 1. It is India's national nutrition mission. Statement 2. It targets a reduction of stunting, undernutrition and anemia. So what are the statements are correct అంటే మనకి పోషన్ వచ్చేసి both the statements are correct. మనకి పోషన్ అభియాన్ వచ్చేసి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనమాట విచ్ హ్యాస్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018. దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే రెడ్యూసింగ్ ద స్టంటింగ్, అండర్ న్యూట్రిషన్, ఇంకా అనేమియా అమంగ్ చిల్డ్రన్ ఇంకా ఉమెన్ టార్గెట్ దాన్ని. 43rd question. The unit of frequency is option A Newton, option B Joule, option C Hertz and option D is Pascal. So the answer is option C, that is Hertz అన్నమాట. ఓకే, హర్ట్స్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. హర్ట్స్ అనేదేమో సైకిల్స్ పర్ సెకండ్ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. న్యూటన్ అంటేనేమో ఫోర్స్కి, జౌల్ అంటేనేమో ఎనర్జీకి, పాస్కల్ వచ్చేసి ప్రెషర్కి యూనిట్స్. 44th question. Which of the following is a key component of the National Action Plan on Climate Change, NAPCC? Option A National Solar Mission, option B Clean Ganga Mission, option C Swachh Bharat Mission and option D is Digital India Mission. So the answer is option A, that is National Solar Mission. Okay, National Solar Mission కోసం చేసిరంట కీ కాంపోనెంట్. NAPCC అనేది జనరల్ 2018లో ఫామ్ అయింది. ఇట్ హ్యాస్ 8 మిషన్స్ అనమాట. ఏంటి, నేషనల్ సోలార్ మిషన్ ఉంది, ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ మిషన్స్. క్లీన్ గంగా ఉంది సపరేట్లో. స్వచ్ఛ భారత్ అనేదేమో శానిటేషన్ కోసం, డిజిటల్ ఇండియా వచ్చేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. సో యాజ్ పర్ the options, the answer is National Solar Mission. 45th question. Which of the following is correctly matched regarding Indian defense research? Option A DRDO space research అంటున్నారు. Option B BARC nuclear research. Option C CSIR missile development. Option D ISRO oceanography. So the answer is బార్క్. కరెక్ట్లీ మ్యాచ్ అయింది ఏంటంటే బార్క్ ఒక్కటే. మనకి బార్క్ అనేది న్యూక్లియర్ రీసెర్చ్ అన్నమాట. ఓకే, మనకి బార్క్ అనేది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ రీసెర్చ్ అనమాట అది. నెక్స్ట్ డిఆర్డిఓ వచ్చేసి స్పేస్కి, సిఎస్ఐఆర్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, ఇస్రో వచ్చేసి స్పేస్కి. 46th question. The chemical substance responsible for the smell of the rotten eggs is option A ammonia, option B methane, option D is hydrogen sulfide and option D is sulfur dioxide. So the answer is option C, that is hydrogen sulfide, H2S. Colorless gas with characteristic of rotten eggs. Smell ane toxic anamata. Okay, hydrogen sulfide valla manaki rotten egg smell ostadi. 47th question. Which of the following is a vestigial organ in the humans? Option A heart, option B is kidney, option C is appendix, option D is liver. So the answer is option C, that is appendix. Okay, vestigial organ అంటే ఏంటంటే అది ఉన్నా కూడా అది లేకపోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం కాదు, పనికిరాంది అన్నమాట. 48th question. The International Solar Alliance ISA was jointly launched by the India and which other country? Option A USA, option B France and option C is Germany and option D is Japan. So the answer is ఆప్షన్ బి, దట్ ఈస్ ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ ఇంకా ఇండియా ఇద్దరు కలిపి 2015లో COP21 ఇక్కడ ప్యారిస్లో జరిగింది. అక్కడ ఇండియా ఇంకా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన హోలాండ్ వాళ్ళిద్దరు కలిసి దీన్ని లాంచ్ చేశారు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే గురుగ్రామ్ ఇన్ ఇండియా. 49th question. Which of the following is a physical change? Option A rusting of iron, option B burning of paper, option C melting of ice and option D is digestion of the food. So the answer is melting of ice అన్నమాట. మనకి అంటే సాలిడ్ ఫిజికల్ చేంజ్, సాలిడ్ నుండి లిక్విడ్ లాగా అవుతుంది మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది, ఇది ఫిజికల్ చేంజ్. అది రివర్సిబుల్ అయితే నో న్యూ సబ్స్టెన్స్. రస్టింగ్ అనేది బర్నింగ్ ద్వారా, డైజెషన్ అనేది కెమికల్ చేంజ్. ఓకే, next 50 question. The Namami Gange program is primarily aimed at option A river interlinking, option B conservation and rejuvenation of the river Ganga, option C groundwater recharge and option D is construction of the dams. So the answer is option B, that is conservation and rejuvenation of the river Ganga. Manam Namami Gange project దేనికి అంటే program దేనికి అంటే it is an integrated conservation mission. It has launched in the year 2014 for rejuvenation of the river Ganga. Okay, పొల్యూషన్ అబేట్మెంట్, అఫారెస్టేషన్, బయోడైవర్సిటీ కోసం. ఓకే, దీస్ ద 50 questions of the general science part 1 top 50 MCQs. okay, thank you for watching. Please subscribe to Srivavya Job Seller channel, okay, YouTube channel. For the PDFs of all these questions I'll be providing in the Telegram channel. The link of the Telegram channel will be given below in the description. Please check that. And I have already completed the MCQ series of the international relations and events. Total 3 parts చేశాను MCQs. ఓకే,
యాజ్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ఈచ్ పార్ట్లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్, అండ్ సెకండ్ మనకి జనరల్ సైన్స్లో కూడా పార్ట్ 1 అయిపోయింది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, పార్ట్ 2 ఇప్పుడు అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ డౌన్, అండ్ ప్లీజ్ subscribe to our channel. Please share it with your friends. Okay, thanks for watching. Thank you.